వెల్కమ్ టు శ్వేత కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg కాకరకాయలు నీట్గా కడుక్కొని పొట్టు తీసుకొని చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని వాటర్లో వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి క్లీన్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇవి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక బనాలీలో ఆయిల్ వేసుకోవాలి. 2 tables ఆఫ్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడి అవ్వనివ్వాలి. వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు, కొద్దిగా చిటికెడు సాజీరా, తర్వాత కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డ చిన్న చిన్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఒక 5 to 10 seconds వరకు అలాగే మగ్గనివ్వాలి. మూత పెట్టేసేయాలి. మగ్గిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలని కచ్చపక్కగా దంచుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes స్లో ఫ్లేమ్లో ఉడికినివ్వాలి. ఉడికిన తర్వాత కారం, సరిపడా ఉప్పు వేసుకొని ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 minutes వరకు స్లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పైనుంచి ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని స్లో ఫ్లేమ్లోని ఇంకొక 5 minutes వరకు ఉంచి తర్వాత దించేయాలి. ఇప్పుడు దీన్ని అన్నంలో కానీ, మిల్లెట్స్లో కానీ, చపాతీలో కానీ తింటే కనుక చాలా రుచిగా ఉంటుంది. ఇదే విధంగా నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేసుకుని ట్రై చేసి చూడండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నాకు మాత్రం చాలా రుచిగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.